నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, కడపలో 3 రోజుల పాటు నిర్వహించిన మహానాడు టీడీపీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపింది. టీడీపీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారిగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం పెద్ద సాహసమని చెప్పాలి. కడపలో ఏంటి, మహానాడు ఏంటి, సక్సెస్ అవుతుందా అని అందరిలోనూ ఒకటే సంశయం. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ మహానాడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వేదికని తయారు చేయడం దగ్గర నుంచి భోజనాలు ఏర్పాట్లు, వసతి వరకు మహానాడు సక్సెస్ వెనుక టీడీపీ నేతల సమన్వయం కనిపించింది. రాయలసీమ నేతల సమిష్టి కృషి కనిపించింది. మహానాడు విజయం మీ అందరిది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అనేసరికి కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారిగా ఉపికి వచ్చిన కన్నీరుతో కనిపించారు. దీంతో చంద్రబాబు ఆయన్ని సముదాయించి హత్తుకొని శ్రీనివాసరెడ్డి భుజం తట్టారు. దంపతుల్ని అభినందించారు. మహానాడుని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంతా తమ భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపించారు. ఈ విజయంతో మొత్తం రాయలసీమ టీడీపీ నేతల్లో ఒక రకమైన విజయగర్వం కనిపించింది. కడప జిల్లా వైసీపీ అడ్డా అని ఆ పార్టీ పేటరేగిపోయేది. అటువంటి చోట మహానాడు రూపంలో టీడీపీ గర్జించింది. ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు రాయలసీమ గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంతో కడపకు వచ్చారు. అంచనాలకు అందని రీతిలో కార్యకర్తలు రావటం, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయటం, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మహానాడు సక్సెస్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో విజయ దరహాసం కనిపించింది. 2024 ఎన్నికల్లో కడప గడ్డపై టీడీపీకి అవకాశం లేదన్న వారికి కడప గడ్డ ఎవరి అడ్డా కాదు, ఇది కడప ప్రజల గడ్డ అని మాధవిరెడ్డి సింగల్లా గర్జించారు. గత ఏడాది ఎన్నికల్లో కడప టీడీపీ అభ్యర్థిగా నిలబడితే ఇష్టారీతిన దూషించారని, మీ ఇంటికి వస్తున్నామన్నారు, ఒక్కసారి ప్రయత్నించి చూడనంటూ మాధవిరెడ్డి సవాల్ చేసి విజయం సాధించారు. కడపలో టీడీపీ మహానాడు నిర్వహించడం అందరి చేత శభాష్ అనిపించుకున్నారు మాధవిరెడ్డి. దీంతో పార్టీతో పాటు ప్రభుత్వంలో మాధవిరెడ్డికి రానున్న కాలంలో సముచిత ప్రాధాన్యత లభించడం గ్యారంటీ అంటున్నారు. చంద్రబాబు కూడా పదే మాధవిరెడ్డి పనితీరుని ప్రశంసించడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కడప అంటే ఒక కొరకరాని కొయ్యగా మారింది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం హవా జిల్లా అంతటా నడిచేది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కడపలో మాత్రం ఆ కుటుంబం మాట చెల్లుబాటు అయ్యేది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం జిల్లాను శాసించింది. అటు తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. జగన్మోహన్ రెడ్డి మాటే శాసనంగా జిల్లాలో పరిస్థితి ఉండేది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కడప జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో కడపపై ఫుల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. వైనాట్ పులివెందల అంటూ జగన్తో పాటు వైసీపీ నేతలను కంటి మీద కునుకు లేకుండా చేశారు. నేతల భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపుతూ వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేలా చేశారు. యుద్ధంలో సైనికుల మాదిరిగా టీడీపీ శ్రేణులను సర్వశక్తులు ఒడ్డాయి. సాధారణ ఎన్నికల్లో 10 స్థానాలకు గాను 7 చోట్ల ఘన విజయం సాధించింది కూటమి. అదే ఊపు, అదే ఉత్సాహంతో మహానాడు కూడా నిర్వహించింది. విజయవంతం కావడంతో కడప టీడీపీలో ఒక రకమైన జోష్ అయితే కనిపించింది. ఇది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు, ఇది ప్రజల్లో మార్పునకు సంకేతం. ఈ సభతో తెలుగుదేశం పార్టీకి తిరిగి పునర్జీవం వచ్చింది. కూటమిగా తీసుకున్న ప్రతి అడుగు ప్రజల ఆశీర్వాదంతో విజయవంతం అవుతుందని చంద్రబాబు అన్నారంటే మహానాడు ఎంతటి విజయం సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజల చూపులన్నీ కడప వైపే ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు వేలాది సంఖ్యలో కడపకు వచ్చారు. ఇది కడపలో మార్పు గాలి మొదలైందని సూచిస్తుందని అన్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో కడపలో 10 స్థానాల్లో 10 స్థానాలు గెలిచి వైసీపీ అడ్రస్ గల్లంతయ్యేలా చేయాలని పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు చంద్రబాబు. కడపలో మహానాడు ఇంత సక్సెస్ కావడంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ప్రమోషన్ గ్యారంటీ అంటున్నారు పార్టీ శ్రేణులు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కానున్న తరుణంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతుంది. ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపైన సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్ధమవుతుంది. ఏపీ కేబినెట్లో కొందరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలకు తగ్గట్లుగా పనిచేయటం లేదనే అభిప్రాయం ఉంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన మంత్రుల్ని తప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. మంత్రివర్గ ప్రక్షాళన చేసి ఎక్కడ సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా కూర్పు చేయనున్నారు.
కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల పనితీరు సమర్థవంతంగా లేకపోవడంతో వారి శాఖలు మార్పు ఖాయమని భావిస్తున్నారు. ఏడాది కాలంగా తమ పనితీరు మార్చుకొని మంత్రులకు ఎత్త తప్పదంటున్నారు. మాధవిరెడ్డి కడప జిల్లాలో టీడీపీలో ఫైర్గా ఉన్న లీడర్గా ఎదుగుతున్నారు. కడప జిల్లా వైసీపీ అధినేత సొంత జిల్లా కావడంతో మాధవిరెడ్డికి టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తుంది. పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. 25 ఏళ్ల తర్వాత కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేయడంతో పాటు మహానాడిని సక్సెస్ చేయడంతో మాధవిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు. మాధవిరెడ్డికి తొలిసారి గెలిచిన విప్ పదవి ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు మహానాడు పరీక్షలోనూ మాధవిరెడ్డి టాప్ ర్యాంక్లో పాస్ అయ్యారని కడప టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా విప్గా స్పీడ్గా ఫైర్గా ఉన్న మాధవిరెడ్డిని మంత్రిని చేస్తే కడప జిల్లాలో టీడీపీకి ప్లస్ అవుతుందని కూడా భావిస్తున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన అంశంలో చంద్రబాబు నిర్ణయం పైన కూటమి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.